ఆపరేషన్ సింధూర్ ఉగ్ర మూకలపై భారత్ మోపిన ఉక్కుపాదం పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. శత్రుదేశానికి ముచ్చెమటలు పట్టించింది. భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. అలాంటి ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోందా? భారత్ పాక్ వార్ కాస్త బీజేపీ కాంగ్రెస్ వార్గా మారిపోయిందా? ఇంతకు ఆపరేషన్ సింధూర్పై హస్తం నేతలు చేస్తున్న విమర్శలేంటి? దానికి కాషాయ నేతలు ఏమని కౌంటర్ ఇస్తున్నారు? దేశ ప్రజలంతా మద్దతిచ్చిన ఆపరేషన్ సింధూర్ ఇప్పుడెందుకు పొలిటికల్ టర్న్ తీసుకుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పొలిటికల్ టర్న్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్. హస్తం విమర్శలు, కమలం ప్రతి విమర్శలు. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం. కాశ్మీర్లోని పహల్గాంలో ప్రకృతిని ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకులపై విచక్షణారహితంగా దాడి చేశాయి పాక్ ఉగ్రముఖలు. కుటుంబ సభ్యుల ఎదుటే మతం అడిగి మరీ హిందువులను హతమార్చారు. అంతటి దుశ్చర్యకు ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపైన భారత సైన్యం దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ ప్రభుత్వాన్ని కకలావికలం చేసింది. చివరకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో యుద్ధ మేఘాలు తేలిపోయాయి. దీంతో దేశ ప్రజల్లో రాజకీయ పార్టీలో అనేక సందేహాలు మొదలయ్యాయి. యుద్ధం గెలిచే సమయంలో చర్చలు ఏంటి అనే విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ జోక్యంతో వెనక్కి తగ్గడమేంటి అనే చర్చ మొదలైంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరూ మద్దతు తెలిపారు. అయితే పాకిస్తాన్తో చర్చలనగానే అప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా కేంద్రం వెంట ఉన్న ప్రధాన ప్రత్యర్థి పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి. యుద్ధం ప్రారంభించే సమయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కానీ యుద్ధం విరమించే సమయంలో అఖిలపక్షం ఎందుకు నిర్వహించలేదని కాంగ్రెస్ విమర్శలు చేసింది. యుద్ధ విరమణ సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అఖిలపక్ష సమావేశానికి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏ సందర్భంలో యుద్ధం విరమించాలని భావిస్తున్నారు? ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయి? భారత్ గెలిచే సమయంలో యుద్ధ విరమణ ఎందుకు అనే ప్రశ్నని కాంగ్రెస్ సంధించింది. యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ దేశ ప్రజలు వివిధ పార్టీలు సంఘీభావ ర్యాలీలు చేపట్టి భారత ఆర్మీకి మద్దతు తెలిపారు. అయితే ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ కాస్త రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ వార్గా మారింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. పాక్లో ఎన్ని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసింది? ఎన్ని ధ్వంసం చేశారు? యుద్ధంలో భారత సైన్యం ఏమైనా కోల్పోయిందా? మన దేశ సైనిక యుద్ధ విమానాలు ఎన్ని ధ్వంసం అయ్యాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధిస్తున్నారు. యుద్ధ విరమణ గురించి దేశ ప్రజలకు ఎందుకు చెప్పలేదు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఆయన దగ్గర మోకరిల్లాల్సిన అవసరం ఏంటి అనే వివరాలు బయటపెట్టాలని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధంలో విజయం సాధించాం, పాక్ సైన్యం తోక ముడిచిందని అంటున్నారు. పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులు చేసిందని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఉగ్రవాదం అంతమొందించే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొస్తున్నారు. ఓవైపు దేశ రాజకీయాల్లో ఆపరేషన్ సింధూర్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతుంటే రాష్ట్రంలో కూడా అదే రేంజ్ లో డైలాగ్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు పార్టీలు కత్తలు దూసుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వయాన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించి భారత సైన్యానికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నారని కామెంట్స్ చేశారు. ఇక కుబ్దుల్లా నిజాంపేట్లో నిర్వహించిన కాంగ్రెస్ జైహింద్ ర్యాలీలో మన పాకిస్తాన్ అని సీఎం రేవంత్ రెడ్డి సంబోధించడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ అంటే పాకిస్తాన్ పైన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు ప్రేమ ఉందని కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం మోదీ సర్కార్ చర్చలకు ఒప్పుకోవడంతో ఆనాటి ఇందిరాగాంధీ పాలనను గుర్తు చేస్తోంది కాంగ్రెస్. ఆమె ధైర్య సాహసాలతో యుద్ధం చేసి పాక్ పై గెలిచామని, అమెరికా రాయబారానికి సైతం సహించలేదంటున్నారు హస్తం నేతలు. ఇప్పుడు అందుకు భిన్నంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పై బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. భారత్ పాక్ మధ్య వార్ ఆగిపోయినా ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మరి ఆపరేషన్ సింధూర్ పై స్పష్టమైన వివరణ ఎప్పుడిస్తారు? కమలం, హస్తం పార్టీల నేతల విమర్శలు, ప్రతి విమర్శలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అన్నది వేచి చూడాలి.